అరే ఏంటమ్మా, ఏమైంది మా చోటుకి? గిలిగిలి 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 కులు 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 కులు. చాలు మోటు అంకుల్, చాలు. నిన్నటి నుంచి తన ఆరోగ్యం బాగుండలేదు. ఏదైనా మందు ఇస్తున్నారా లేదా? మందు వేస్తున్నాను. డాక్టర్ రేపు ఉదయానికల్లా తగ్గిపోతుంది అంటున్నారు. స్కూలుకు కూడా వెళ్ళొచ్చట. కానీ సమస్య ఏమిటంటే ఇంతవరకు హోంవర్క్ ఏమీ చేయలేదు. హోంవర్క్ గురించి నువ్వేం బాధపడకు, ఆ పనేదో మేం చేస్తాంలే. ఇల్లు ఊడవటం, బట్టలు తుడవడం లాంటి పనులన్నీ పతులు చేస్తాడు. బజార్ నుంచి ఏమన్నా తీసుకురావాలంటే నేను తీసుకొస్తాను. హోంవర్క్ అంటే నా స్కూల్ హోంవర్క్. ఓహో, ఇందులో అంత పెద్ద విషయం ఏముంది, అది కూడా చేసేస్తాను. నా హోంవర్క్ మోటు మావయ్య చేస్తారు. అరే మోటుకి 2+2 4 అని కూడా తెలీదు. తను నీ హోంవర్క్ ఎలా చేస్తాడు? ఏం కాదు, మా మోటు మావయ్యకి అన్ని వచ్చు. నా హోంవర్క్ తనే చేస్తారు కదా మావయ్య. ఇది నా గౌరవానికి సంబంధించిన ప్రశ్న. నీ హోంవర్క్ నేనే చేస్తాను. ఇదిగో తీసుకోండి తన నోట్బుక్. ఇందులో మ్యాథ్స్ హోంవర్క్ ఉంది. ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలు. ఒకవేళ రాము 7 మామిడి పళ్ళు కొంటే అతను ఎంత చెల్లించాలి? 1 2 3. నాకేమీ అర్థం కావటం లేదు. 1 2 3 4 1 2 3 4 పతులు. పతులు, ముందు ఆ శబ్దాలు ఆపు. కనపడటం లేదా? నేను హోంవర్క్ చేస్తున్నాను కదా, అలా ఊరికే నువ్వు శబ్దాలు చేస్తావేమిటి? ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కిందట. నీకు మ్యాథ్స్ స్పెల్లింగ్ కూడా రాదు, నువ్వు చోటు మ్యాథ్స్ హోంవర్క్ చేస్తావా? ఇటివు, నేను 1 నిమిషంలో చేసి మారేస్తాను. అయ్యో, ఒక మామిడి పండు 2 రూపాయలు. సరే, ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలా? బాగానే ఉంది, ఇంతవరకు కన్ఫ్యూషన్ ఏమీ లేదు. ఒకవేళ రాము 7 మామిడి పళ్ళు కొంటే, ఇది కూడా బాగానే ఉంది. ఆ పళ్ళకి రాము ఎంత డబ్బు చెల్లించాడు? అరే బాక్సర్ అన్నయ్య, శబ్దం రాకుండా అసలు మీరు ఏ పని చేయలేరా? ఎందుకంత పెద్దగా శబ్దాలు చేస్తున్నారు? ఏంటి నా ముందే గొంతులేస్తుంది? ఇక నిన్ను వదిలిపెట్టినంటే వదిలిపెట్టిన. అరే పెద్దన్నయ్య, ఒక పక్క రాము నా దుంప తెంచుతున్నాడు. 7 మామిడి పళ్ళు కొని నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. ఒకే ఒక్క మామిడి పండు కొనుక్కునుంటే ఎంత బాగుండేది. 2 రూపాయలకి ఒక మామిడి పండు అంటే మామిడి పండు ఖరీదు 2 రూపాయలే అవుతుంది. అరే అనవసరంగా 7 మామిడి పళ్ళు కొని నా భారాన్ని ఎంతగా పెంచేశాడు. ఒక్క క్షణం కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా శబ్దాలు శబ్దాలు శబ్దాలు. నేనిప్పుడు చోటు హోంవర్క్ ని ఎలా ఫినిష్ చేయాలి? అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు మరీ అలా కృంగిపోవద్దు. ప్రతి శబ్దానికి జవాబు చెబుతుంది. ఇదిగో దీన్ని తీసుకో. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినా నీకు ఏ శబ్దము వినిపించదు. ఊరు చివర పాడుబడిన స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. అక్కడికి ఎవరు రారు మోటు. పెద్దన్నయ్య, ఇప్పుడు నాకు ఏమీ వినిపించడం లేదు. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను ప్రశాంతంగా హోంవర్క్ చేసుకుంటాను. వా, నేను హోంవర్క్ ఈ పెన్తో చేస్తాను.
మోటు ఆ పెన్ అక్కడ పెట్టే. అది రీసెర్చ్ కోసం పెట్టిన పెన్ను. దాన్ని తీసావంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. సర్లే, అన్నీ తీసేసుకుందాం. ఒకవేళ ఒక పెన్లో ఇంకుగాని అయిపోతే రెండో పెన్ను ఉపయోగించుకోవచ్చు. మోటు పెన్ అక్కడ పెట్టేసేయ్, లేదంటే బ్లాస్ట్ అవుతుంది. ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలు. 2 2 2 2 2 వేళ్ళు సరిపోవటం లేదే, ఎలా లెక్క పెట్టాలి? ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలు అయితే 2 మామిడి పళ్ళు ఖరీదు 4, 3 మామిడి పళ్ళు ఖరీదు 3, 4. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్కూల్ ని కూల్చేయండి. ఇక్కడ కొత్త స్కూల్ కట్టబోతున్నారు. ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలు. ఇక్కడ దాకా బాగానే అర్థమైంది. ఇప్పుడు 7 మామిడి పళ్ళ ఖరీదు ఎంత? అంటే 7లోంచి ఇప్పుడు 2 తీసేయాలన్నమాట. నిజంగా ఇప్పుడు మైనస్ చేయాలా, ప్లస్ చేయాలా? అరే, ఏదో ఒకటి చేయాలని తెలుసు, కానీ ఏం చేయాలో తెలియటం లేదు. ఒక మామిడి పండు ఖరీదు 2 రూపాయలు. హలో సార్, 2 పళ్ళ ఖరీదు, ఒక పండు ఖరీదు 2 రూపాయలు. మీరిక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నేను చోటు హోంవర్క్ చేస్తున్నాను. మీకేమైనా ప్రాబ్లమా? ఆ భగవంతుడే నిన్ను ఈ రోజు కాపాడాడు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోయేది. ఒక్కసారి ఈ చుట్టుపక్కల చూడు. కాపాడండి! టీకొట్టు బాబాయ్, నేను ఇప్పుడు చోటు హోంవర్క్ చేయాలి. నువ్వు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయవు కదా? నిజం చెప్పు. ఓర్ దేవుడా, నీకు కావాల్సిందేదో నువ్వు చేసుకో. సమోసాలు మాత్రం అడక్కో. నువ్వు పాత బాకీ తీర్చకుండా ఒక్క సమోసా కూడా ఇవ్వను. ఒక పండు ఖరీదు 2 రూపాయలు. అరే, 7 పళ్ళు 7. అరే, నేను ఏం చేయను, ఎక్కడికని వెళ్ళను. చోటు హోంవర్క్ చేయటం నా వల్ల కావటం లేదు. ఒక సమోసా తినిపించు, నా బుర్ర చురుగ్గా పనిచేస్తుందేమో. నువ్వు ఏ అడవిలోకి వెళ్ళి కూర్చో, అక్కడే హోంవర్క్ చేసుకో. అక్కడ నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. అరే, థ్యాంక్ యూ టీకొట్టి బాబాయ్, థ్యాంక్ యూ. నువ్వే గనక లేకపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో చెప్పలేను. అరే మోటు, అక్కడే ఆగు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా సమోసాలు దొంగతనం చేస్తావు? నా కళ్ళు ఎదురకుండానే నా సమోసాలు దొంగతనం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. ఆగు. ఏ మోటు, ఆగు. ఆగుతావా లేదా? నా కొట్టుకు రాకుండా నువ్వెక్కడికి వెళ్ళగలవు? ఇప్పుడు హోంవర్క్ చేయటంలో మజా వస్తుంది. ఒక్క నిమిషంలో మొత్తం చేసేస్తా. ఏయ్, నోరు మూసుకోండి మీరందరూ. కళ్ళు కనపడటం లేదా? నేనిక్కడ చోటు హోంవర్క్ చేస్తున్నాను. ఈ కాకులు గోలా పడలేకపోతున్నాను. పొండి ఇక్కడి నుంచే. మమ్మీ, డాడీ, కాపాడండి! అయ్యో! జాన్, ఇది నా గౌరవానికి సంబంధించిన ప్రశ్న. చోటు హోంవర్క్ చేయకపోతే నలుగురిలో నా పరువు అంతా పోతుంది. నీ గనక ఎలాంటి అభ్యంతరం లేదు అంటే నేను నీ వ్యాన్ లో కూర్చొని హోంవర్క్ చేసుకోనా? జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరి వల్ల ప్రతిసారి జైలుకి వెళ్తున్నాడో ఈ జాన్, వాళ్ళకి సాయం చేస్తాడా ఈ డాన్?
అద్భుతం మాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. జానన్నయ్య, ఒక్కసారి నన్ను హోంవర్క్ పూర్తి చేయనివ్వండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ ఇక జైలుకు పంపించను. ఒట్టు. ఓకే ఓకే, అతన్ని ఇంకా ఏడిపించకండి. వెంటనే మన వ్యాన్ లోకి అతన్ని తీసుకెళ్ళండి. రండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు నేను మోటును పంపిస్తాను పైకి. ఇక నన్ను జైలుకి పంపించే దమ్మున్నది ఎవరికి? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అరే, నేను హోంవర్క్ చేయలేకపోయాను. ఒక పక్కన దొంగలు, ఇంకో పక్కన కాకులు. నేను టీ కొట్టు బాబాయ్ లెక్క చూస్తున్నాను. ఒక సమోసా ఖరీదు 2 రూపాయలు కదా. నేను 7 సమోసాలు తీసుకున్నాను. అప్పుడు నేను అతనికి ఎంత ఇవ్వాలి? అరే, 14 రూపాయలు. ఆ మాత్రం తెలియదా? అరే, చోటు లెక్క కూడా ఇదే. మామిడి పళ్ళు అనగానే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు అన్ని ప్రశ్నల్లోనూ సమోసాలు దూర్చేస్తే సరి. ఇప్పుడు కూర్చొని హోంవర్క్ చేస్తాను. అది కూడా మన ఇంట్లోనే. సమోసా పేరు చెప్పి కోట్ల రూపాయల్లో ఉన్న లెక్కల్ని కూడా ఈజీగా చేసేయచ్చు. అరే చోటు, నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఇదిగో స్కూల్కే వెళ్తున్నాను. మావయ్య, ఇది నా పెట్ మిక్కీ. దీన్ని సాయంత్రం దాకా మీ దగ్గర ఉంచుకోగలరా ప్లీజ్? మమ్మీ ఎక్కడికో బయటికి వెళ్ళింది, లేదంటే తనే చూసుకుని ఉండేది. అరే, దీని గురించి నువ్వేం బాధపడకు. నీ పెట్టంటే మా పెట్ట కాదా? ఇవ్వు, ఇలా ఇవ్వు. అరే రే రే రే, ఎంత ముద్దుగా ఉందో. హలో మిక్కీ. బాయ్ మావయ్య. పతులు, ఎలుక గడ్డి తింటుందా తిందా? ఎవరికి తెలుసు, నేనెప్పుడూ ఎలుకల్ని పెంచుకోలేదు. బహుశా ఎలుక సమోసాలు తింటుందనుకుంటా. పద, దీనికి సమోసాలు తినిపిద్దాం. నీ ఎలుక గడ్డి తింటుందో తిందో, సమోసాలు తింటుందో తిందో, కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ, మా పిల్లి మీ ఎలుకను ఖచ్చితంగా తింటుంది. బాక్సర్ అన్నయ్య, మీ కిట్టిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, లేదంటే అది మా మిక్కీని తినేస్తుంది. అరే, ఆ చిట్టెలుకని ఎంతకాలం అని మీరు కాపలా కాస్తారు? ఏదో మంచి రోజు చూసుకుని మా కిట్టి మీ మిక్కీని తినేస్తుందిలేండి. పతులు, మనం టీ కొట్టు బాబా దగ్గరికి వెళ్ళి సమోసాలు తింటే బాగుంటుంది కదా. నా ఎలుక పిల్లను ముట్టుకోవాలని ప్రయత్నించావో జాగ్రత్త. ముట్టుకోవటం ఏమిటి, అసలు దాని గురించి ఆలోచించావో నీకు నేను ఎలాంటి గతి పట్టిస్తాను అంటే, ఏం చేస్తాను అంటే ఏమన్నావు? ఓయ్, ఏ గతి పట్టిస్తావో నాకు కూడా ఓసారి చెప్పు. నేను ఊరికే తమాషాకలా అన్నాను. తమాషానా? తమాషాలంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు నేను తమాషా చేస్తాను. ఏయ్, నువ్వు వెళ్ళు నీ ఫ్రెండ్తో. ఈ దిక్కుమాలిన పిల్లి ఇక్కడ కూడా వచ్చేసింది. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి.
బాయ్ బాయ్ కిట్టి. బాయ్ బాయ్. అలా చూడు, అది మళ్ళీ వచ్చింది. హై హై, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఇక్కడికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నీకే చెప్పేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వద్దు, దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళు. ఇదిగో పట్టుకో మోటు. బాయ్ 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 కిట్టి. చింగం గారు, ఒక పిల్లి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది. తొందరగా దాన్ని అరెస్ట్ చేయండి. అయ్యమ్మా, పిల్లిని అరెస్ట్ చేయడానికి కావలసిన చట్టాలేవి మా దగ్గర లేవు. అయినా నేను మిమ్మల్ని కాపాడుతాను. రండి, కూర్చోండి కూర్చోండి. చింగం గారు, అదిగో అదే ఆ పిల్లి. చూడండి ఎలా రౌడీజం చేస్తుందో. దారికి అడ్డంగా కూర్చుంది. ఈ రోజు ఆ క్యాట్ నా గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏయ్, అమ్మా, అయ్యమ్మా, ఈ క్యాట్ చాలా ప్రమాదకరమైంది. సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చేయడానికి ఏముంది, పారిపోండి. అటు చూడండి, అది స్లో మోషన్ లో ఎలా వస్తుందో. అయ్యమ్మా, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. అమ్మా, 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 ఏమిటి డ్రామా? పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు. ఒక పిల్లి మా జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది. అది చోటు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఈ మిక్కిని తినాలని కంకణం కట్టుకుంది. లగాయితు, పిల్లుల నుంచి తప్పించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఏం చేయాలో చెప్తాను, వినండి. రా రా, ఇప్పుడు మేము అన్ని బందోబస్తులతోనూ వచ్చాం. దమ్ముంటే ఇప్పుడు ముందుకు రా, చూద్దాం. కాపాడండి. అరే డాగన్నయ్య, డాగులు క్యాట్ చేయాలి, కానీ క్యాటులు డాగుని చేయకూడదు. ఎందుకలా డాగీలన్న పేరుకే తలవంపులు తెస్తున్నావు? ఆగు, పోరాడు. లగాయితు, మీరిద్దరూ నా డాగుని షికారుకి తీసుకెళ్లారా, లేక నా డాగే మీ ఇద్దరిని షికారుకి తీసుకువెళ్ళిందా? నా నడ్డెముక పూర్తిగా విరిగిపోయింది. గసిటేరావు, మీ డాగి మమ్మల్ని ఊరంతా తిప్పింది. లగాయితు, చూస్తుంటే మా డాగి ఆ పిల్లిని తరివేసినట్టుంది. ఇది సంతోషకరమైన విషయమేగా. ఇది చాలా తెలివైన డాగి. పిల్లులతో పోట్లాడడంలో దీనికి కూడా 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి దీనికి పార్టీ ఇవ్వాలి, అలాగే నాకు కూడా. ఇప్పటికే ఇది మా రూపురేఖలను మార్చేసిందని మేం బాధపడుతూ ఉంటే నీకిప్పుడు పార్టీ కావాలా? ఇక ఇప్పుడు ఆ పిల్లి మనల్ని ఏమీ చేయలేదు.
చోటు తిరిగి వచ్చేదాకా మనం ఇలా కారులోనే తిరుగుతూ ఉందాం. ఇక ఆ పిల్లి మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెంబడించలేదు. ఓరి నాయనోయ్, మళ్ళీ ఈ పిల్లరుపులు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టున్నాయి. నాకెలాంటి అరుపులు వినిపించలేదు, అదంతా నీ భ్రమ. అరుపులు వినిపిస్తున్నాయి. ఇలా జరగడానికి వీల్లేదు. అసలు ఆ పిల్ల ఎక్కడుంది? వద్దు, పిల్లి వచ్చే ఎలుక పారిపో, పిల్లి వచ్చే ఎలుక పారిపో. అరే, పిల్లి వచ్చే అని చెప్పకు, బిల్లా వచ్చే అని చెప్పు. నిజమే, ఈ పిల్లి బిల్లా కంటే తక్కువేం కాదు. వచ్చేయి మిక్కీ, నా దగ్గరకు వచ్చేయి. అరే, ఆ పిల్లిని నమ్మకూడదు, అది ఎప్పుడైనా రావచ్చు. హలో మిక్కీ. దయచేసి వదిలిపెట్టు. ఒకవేళ వదలకపోతే నువ్వేం చేస్తావ్? బై ద వే, నాకు చాలా ఆకలి వేస్తోంది. త్వరగా చెప్పు, వదలకపోతే నువ్వేం చేస్తావ్? అయ్యో, మనకి ఈ విషయం తెలియక అనవసరంగా పరుగులు పెట్టాం. ఇక ఆ పిల్లి మనల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు. పిల్లి ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ పిల్లి యజమాని ఏమేమి చేస్తాడో మీరు ఊహించుండకపోవచ్చు. ఇప్పుడు చూడండి. ఆగండి, కాపాడు. ఆగండి, మర్యాదగా ఆగండి.